నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవన దిశగా కేంద్రం చర్యలు 1,64,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేబినెట్ దేశంలో బొగ్గు ఉత్పత్తి 31% పెరిగిందని లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి వచ్చే ఏడాదికి 1000 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటుందని ధీమా నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం క్రీడల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కేటీఆర్ ఆదేశం కల్వర్టులు వంతెనల వద్ద పహారా పెంచాలని సూచన హైదరాబాద్లో ఉగ్రరూపం దాల్చిన మూసీ లోతట్టు ప్రాంతాలు జలమయం మూసీ పరివాహక ప్రాంతంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పునరుద్దరణ కోసం 1,64,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో పాటు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా 26,316 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోని అన్ని గ్రామాలకు 4G సేవలను తీసుకెళ్లే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా నుంచి బ్లాక్ కు నెట్వర్క్ ను బిఎస్ఎన్ఎల్ నిర్వహిస్తుందని బ్లాక్ నుండి పంచాయతీకి నెట్వర్క్ ను బీబీఎన్ఎల్ నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రెండు టెలికాం కంపెనీల మధ్య సమన్వయం బిఎస్ఎన్ఎల్ పునరుద్దరణకు ఎటువంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం బీబీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ విలీనానికి ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయం దోహదపడుతుందన్నారు. इस पूरे नेटवर्क को अगर मर्ज कर दिया जाए तो बीएसएनएल का करीब 8.5 लाख किलोमीटर का नेटवर्क है खुद का और भारत नेट का जो 6.5 लाख किलोमीटर का नेटवर्क है ये दोनों मिलके 5.6 लाख किलोमीटर तो 5.5 और 8.5 कुल मिला के ये आ जाता है 14 लाख किलोमीटर का नेटवर्क. This is a huge network and then this becomes a very important asset for the country or coordinated, managed, operated by one entity, so there are no coordination issues. इससे हमको विश्वास है कि देश के कोने-कोने में जो ब्रॉडबैंड सर्विस ले जानी है ऑप्टिकल फाइबर से उसमें बहुत बड़ा बूस्ट मिलेगा. లోక్సభలో ఈ రోజు పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చే ఏడాదికల్లా 1000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు లోక్సభలో 8వ రోజు పలు అంశాలను సభ్యులు లేవనెత్తారు. విపక్షాల ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ధరల పెంపు ద్రవ్యోల్బణంపై విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విపక్షాల తీరుపై మరోసారి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. చర్చల నుంచి పారిపోయేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. और कई अपोजिशन पार्टी जहां रूलिंग में है स्टेट में वो उनका जो फ्यूल का टैक्स वगैरह नहीं घटा है इसके कारण वो चर्चा से भागना चाहते हैं. हम वित्त मंत्री हम सबके शुभकामनाओं के साथ और भगवान के आशीर्वाद के साथ पूरा स्वस्थ होकर पार्लियामेंट पहुंचे हुए हैं. हम चर्चा करने के लिए आज अगर आप निर्णय कर तो अभी हम तैयार हैं. कृपया सदन चलाने के लिए मौका दे. मैं इतना ही प्रार्थना करता हूं सर. విజయవాడ నిడదవోలు డబ్లింగ్ విద్యుదీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా మచిలీపట్నం తిరుపతి మధ్య రైలును ప్రారంభించాలని అలాగే సుదీర్ఘకాలంగా ఉన్న విశాఖ గుడివాడ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ డిమాండ్ను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ బాలశౌరి కోరారు. Since the line capacity has increased after doubling and electrification, there is a long pending demand of devotees for a direct train from Machilipatnam to Tirupati. There are thousands of devotees are going to Tirupati daily from Machilipatnam to Tirupati, sir. In absence of direct train, devotees are suffering a lot. In this regard, I had also met Honorable Minister and explained how important is this.
So I would like to know from the Honorable Minister. Electrification of this track, which we have replied, and regarding the direct train from Machilipatnam to Tirupati, the decisions about all new trains are taken based on the capacity of the track. So in the next zonal timetable meeting, the Honorable MP or his representative can be present, and apart from that, I'll also request Honorable MP to come and meet me in the office. If there is good capacity available in that area, then we will definitely take a look at this. బొగ్గు ఉత్పత్తిపై ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ దేశంలో బొగ్గు కొరత లేదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించామని, అదే స్థితిలో దేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా గణనీయంగా మెరుగుపడిందన్నారు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 205 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయిందని లోక్సభకు తెలిపారు. ఇది గతంలో కంటే 31% ఎక్కువని చెప్పారు. जो हमने 23-24 कहा था, कोविड के कारण हम 24-25 तक कोल इंडिया का प्रोडक्शन भी हम 1 बिलियन टन कर रहे हैं. और जहां तक इंपोर्ट का सवाल है, इंपोर्ट के मैं इतना ही कहना चाहता हूं, सिर्फ थर्मल कोल इंपोर्ट नहीं होता है, इंपोर्ट मेटलर्जिकल कोल, कोकिंग कोल भी इंपोर्ट होता है. వాయిదా అనంతరం మధ్యాహ్నం తిరిగి మొదలైన తర్వాత లోక్సభలో జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడాకు చట్టబద్ధతను కల్పించే బిల్లును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ క్రీడలకిస్తున్న ప్రాధాన్యతతో గత కొన్నేళ్లుగా భారత క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారని సభకు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ గెలిచారన్నారు. మహిళా క్రీడాకారుల పాత్ర పెద్దదేనన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించి గొప్ప మైలురాయి అందుకున్నారని కితాబిచ్చారు. तो इस बार के IBA वुमेन वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप में मुझे हाउस को बताते हुए प्रसन्नता भी, आपको जानकारी भी होगी, निखत जरीन ने गोल्ड मेडल भी जीता, तो वहीं पर मनीषा और हमारी बाकी खिलाड़ियों ने वहां पर ब्रॉन्ज मेडल जीतने का काम भी किया. अब नाडा की जरूरत क्यों, नेशनल एंटी डोपिंग एजेंसी की? क्योंकि जब खेल और खिलाड़ियों की बात आती है तो एंटी डोपिंग के लिए कानून बने, जिसकी कमी देखने को मिलती थी. हालांकि यूनेस्को कन्वेंशन पर हामी हमने बहुत वर्ष पहले भर दी थी. वाडा के अनुसार हमने अपने यहां पर रूल्स एंड रेगुलेशन भी बनाए पिछली कॉमनवेल्थ गेम से पहले. एनडीटीएल की नेशनल डोपिंग टेस्टिंग लेबोरेटरी की स्थापना भी की, लेकिन बीच में बहुत सारे ऐसे कारण बने जिसके कारण उसकी मान्यता को रद्द कर दिया गया, उसको वापस रिवोक किया गया. लेकिन कानून की कमी थी. बड़े बड़े देशों ने अपने कानून बना लिए थे, जैसे यूएस, चाइना, जर्मनी, फ्रांस, ऑस्ट्रेलिया, जापान, साउथ कोरिया ने. लेकिन भारत के पास अपने कानून की कमी थी. आज मैं ये सब हाउस के सामने लेकर आया हूं. जहां एक और कानूनी व्यवस्था अमली जामा भी इसको बनाने का अवसर मिलेगा, वहीं पर हमारी निर्भरता दुनिया भर में भारतीय खिलाड़ियों के सैंपल्स को भेजने की खत्म होगी और आत्मनिर्भर भारत को भी बल इस बिल के कारण मिल पाएगा. यहां पर टेस्टिंग को लाभ मिल पाएगा. క్రీడల్లో డోపింగ్ అరికట్టేందుకు తీసుకొస్తున్న నాడాకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సూచించారు. వాడా తరహాలో నాడా పనిచేయాలన్నారు. This bill covers all major issues related to doping activities, but this bill has some problems such as independence of the Director General and the reasons for getting rid of the disciplinary and hearing panels. If these problems are fixed, the bill will be more effective and clearer. Establish one center in Hyderabad also. With these words, I conclude. Thank you, sir. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశం యొక్క ఆధునిక ఆసుపత్రుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. ఆభార్. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది. థ్యాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి. धन्यवाद. देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है. ఈ కృతజ్ఞత మీకోసం. సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు. దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్లు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది.
ఉక్రెయిన్లో సంక్షోభం వల్ల ఆ దేశం నుండి అత్యవసర పరిస్థితుల్లో వెనక్కి వచ్చిన మన దేశ వైద్య విద్యార్థులకు స్థానిక వైద్య కళాశాలలో ప్రవేశాలు కల్పించే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ వైద్య కళాశాలల నుండి మన దేశంలోని వైద్య కళాశాలలకు విద్యార్థుల బదిలీ లేదా కొత్తగా ప్రవేశాలు కల్పించడంపై భారత వైద్య మండలి చట్టం 1956 అలాగే జాతీయ మెడికల్ కమిషన్ చట్టం కింద ఎటువంటి నిబంధనలు లేవని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ రాజ్యసభకు తెలియజేశారు. ఈ అంశంపై సిపిఐ ఎంపీ బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ఉక్రెయిన్ నుండి 20,000 మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చారని చెప్పారు. రాజ్యసభలో మరో ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ప్రవేశపెట్టిన మోషన్పై సభాపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ సంజయ్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా సభలో పేపర్లు చింపి సభాపతిపై విసిరిన కారణంగా రూల్ 256 కింద సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వారమంతా ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుంది. the persinex of the council मेरा आग्रह है चेयर ये अनप्लीजेंट टास्क नहीं करना चाहता प्लीज गो बैक टू योर सीट्स allow the discussion इस सदन ने रिजोल्यूशन लिया है कि क्वेश्चन आवर को चलने देंगे माननीय सदस्यगण प्लीज माननीय संजय सिंह जी गो बैक टू योर सीट आई एम अगेन वार्निंग यू मैं 15 मिनट के लिए सदन स्थगित कर रहा हूं आपसे निवेदन के लिए. ప్రతిష్టాత్మకమైన 44వ చెస్ ఒలింపియాడ్కు రేపు తెరలేవనుంది. చెన్నైలో ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆగస్టు 10వ తేదీ వరకు 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. భారత్ తొలిసారి చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యమిస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఒలింపియాడ్లో 187 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఓపెన్ విభాగంలో 188 జట్లు, మహిళల విభాగంలో 162 జట్లు పాల్గొంటాయి. చెస్ ఒలింపియాడ్లో మొదటిసారి అత్యధిక సంఖ్యలో దేశాలు బరిలోకి దిగుతుండడం విశేషం. మన దేశం నుంచి 30 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, పిటిషనర్లు కూడా రీజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జేబీ పర్దీవాలా ధర్మాసనం విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై బాధితులు 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 6 పిటిషన్లు కలిపి ఈ నెల 22న సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. భారత రక్షణ రంగానికి అమ్యునిషన్లో బలమైన పునాది కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో మిలిటరీ అమ్యునిషన్, మేక్ ఇన్ ఇండియా అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సదస్సులో రక్షణ మంత్రి మాట్లాడుతూ స్వదేశీకరణ వైపు పయనించడం ఎంతో ముఖ్యమని, స్వావలంబన ప్రాముఖ్యమని ప్రపంచ దేశాలకు భారత్ చాటి చెప్పిందని అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉండేందుకు మందుగుండు సామాగ్రి రంగంలో నూతన ఆవిష్కరణలు చేయాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రైవేటు రంగం పోషించే పాత్రను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు రక్షణ రంగ అవసరాల మేరకు ఆవిష్కరణలు చేయాలని రాజ్నాథ్ సింగ్ కోరారు. 2019 में पुलवामा में हुए आतंकी हमले के बाद हमने एक बार फिर एमिनिशन का प्रिसीजन स्ट्राइक देखा, जिसने हमारी सेना को उनके अभियान में सफलता दिलाई. भविष्य में भी एमिनिशंस अपनी बदलती खासियत के अनुसार वार्स में अपना मेजर रोल प्ले करेंगे, इसे हमें ध्यान में रखना चाहिए. साथियों, इन घटनाओं का यहां जिक्र करने का मेरा उद्देश्य वेपन प्लेटफॉर्म्स की भूमिका को कम करके आंकना नहीं है, बल्कि फ्यूचर कम्बैट में एमिनिशन की बढ़ती भूमिका को हाईलाइट करना है. पुराने समय में इस्तेमाल होने वाले एमिनिशन के लिए मैंने अभी डम्ब वर्ड का प्रयोग किया, पर समय के साथ साथ यह भी बड़े स्मार्ट होते जा रहे हैं. आधुनिक बैटल फील्ड्स में एमिनिशन अपने नए अवतार में सामने आ रहे हैं, जो एक बार प्रोग्राम किए जाने के बाद खुद ही इनपुट्स ले सकते हैं, कोर्स करेक्शन कर सकते हैं
और उपयुक्त समय में उपयुक्त स्थान को टारगेट भी कर सकते हैं। ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. 2022 సెప్టెంబర్ 15 మరియు 16 తేదీల్లో సమర్కండ్లో జరగబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశానికి సంబంధించిన సన్నాహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్సీఓ ఆర్గనైజేషన్ విస్తరణలో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షిస్తారు. అలాగే ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఆలోచనలను మార్పిడి చేసుకుంటారు. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులపై తెలంగాణ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం కింద రాష్ట్రానికి కేటాయించిన 1000 కోట్ల నిధుల్లో కేంద్రం ఇప్పటివరకు 392 కోట్లు విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రం తన వాటాగా విడుదల చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధుల్లో ఇప్పటివరకు 210 కోట్లు మాత్రమే విడుదల చేస్తుందన్నారు. స్మార్ట్ సిటీస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక, మున్సిపల్ శాఖలు పరస్పరం విరుద్దమైన సమాచారాన్ని ఇస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2019, 2020, 2020-21 వార్షిక బడ్జెట్లో స్మార్ట్ సిటీస్లలో ₹1 కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయకుండా పాలనపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాలు, వరద పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు. పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరికలు జారీ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. వర్షం తగ్గినా కూడా వరద ఉధృతి హైదరాబాద్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ కు హుస్సేన్ సాగర్ తోడవడంతో 21,000కు పైగా క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదలవుతోంది. దీంతో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి ఈసీ జలాలు తోడవడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. పురానాపూల్ని మూసి ముంచెత్తింది. భారీగా వరద నీరు చేరడంతో పరివాహక ప్రాంత కాలనీలు జలమయమయ్యాయి. జియాగూడ ప్రాంతంలో చెరువుల్ని తలపిస్తున్న రోడ్లతో వాహన రాకపోకల్ని నియంత్రించారు. చాదర్ఘాట్, ముసారంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనకు 2 వైపులా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ముసారంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీ వాసులను అప్రమత్తం చేసిన అధికారులు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారుల్లో లో లెవెల్ వంతెనపై నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ వంతెన మీదుగా మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసీ వరద కొనసాగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్పేట్, కాచిగూడ, ముసారంబాగ్, మలక్పేట మార్గాల మధ్య రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ కి ఇన్ఫ్లో 8,000, అవుట్ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ 13 గేట్లను ఎత్తి 6 అడుగుల మేర నీటిని కిందకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు. ప్రస్తుతం అది 1,789.10 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. అలాగే హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 8,000, అవుట్ఫ్లో 10,700 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ 8 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 11 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మూడుచింతలపల్లి మండలంలో కొల్తూరు, ఉద్దమర్రి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆయన పట్టుబట్టిండు, దాని తగ్గట్టుగానే ఈరోజు మనం దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని దానికి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అది కూడా మా అన్న చాలా చాలా ధన్యవాదాలు. దానికి తోడు మనం కళ్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమం ఇప్పుడు చెక్కులు పంపిణీ. ఏది ఏమైనా మన ఆడబిడ్డలకు ఒక వరం లాంటిది. దేశంలో ఎక్కడ లేదు కళ్యాణ లక్ష్మి. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు వచ్చినాకనే ఒక పెద్దన్న లెక్క, ఒక మేనమామ లెక్క నేనుంటా, మీ ఇంట్లో పెళ్లి అయితే, ఓ ఆడబిడ్డ పెళ్లి అయితే మీకు బరువు ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎత్తున 1,116 రూపాయలు ఇచ్చే ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు మనకు అన్ని విధాలు కూడా ఆదుకుంటున్నారు. ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. దేశం యొక్క ఆధునిక ఆసుపత్రుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది, ఆభార్. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది, థ్యాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు, ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి, धन्यवाद। देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है। ఈ కృతజ్ఞత మీకోసం. సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు. దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్లు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. వార్తలకి పునఃస్వాగతం. వైద్య విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. కోటిలోని మెడికల్ కాలేజీలు ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు శివయ్య, సుందర్రామయ్యలు గుర్తింపు పత్రాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా ఐఎస్ఓ గుర్తింపు ఉస్మానియా మెడికల్ కాలేజీకి రావడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో బోధనా వస్తువులు, భద్రత, సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ, అధ్యాపకుల బోధనలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం వల్ల నేడు ఐఎస్ఓ గుర్తింపు దక్కిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయన్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని తెలియజేశారు. భారత 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగాకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఐటీబీపీ జవాన్లు ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు దేశ సరిహద్దుల్లో 12,000 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. లదాఖ్లోని లేహ్లో భూమి నుంచి 12,000 అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు జెండాను ఎగురవేసి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని యువతకు తెలియజేశారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఉంచిన దృశ్యాలు
పలువురును ఆకట్టుకున్నాయి. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నట్లు ఐటీబీపీ ట్విట్టర్లో కోరింది. కాగా స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే జెండా తయారీకి ఉపయోగించే సామాగ్రి, సైజులపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన, అభివృద్ది రంగాల్లో కలాం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భారత మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందిన కలాంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పిస్తూ భారత్ను ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు కలాం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశ ప్రజలు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తి కలిగించిన కలాం ఎప్పటికీ జాతికి మార్గనిర్దేశకులని అన్నారు. డాక్టర్ కలాం అపార జ్ఞానం, నిరాడంబరత్వం, దార్శనికత కలబోసిన ఒక గొప్ప వ్యక్తి అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుణ్ణి నిజం చేస్తూ హైదరాబాద్కు చెందిన 13 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ పర్వతారోహణలో రికార్డు సృష్టించాడు. లడాఖ్ ప్రాంతంలోని మర్కాలో ఉన్న కాంగ్ యాడ్స్ డ్లోగ్ జోంగో పర్వత శ్రేణుల్ని అవలీలగా అధిరోహించి ఎందరికో ఈ బాలుడు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని ఒక స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఈ చిచ్చర పిడుగు జూలై 9న ప్రారంభించిన ట్రెక్కింగ్ జూలై 22 వరకు అనేక వ్యయ ప్రయాసాలను ఓర్చి పర్వతారోహణను పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ బేస్ క్యాంప్ నుంచి శిఖరాగ్రానికి చేరడం కష్టసాధ్యమైందని, ఎత్తైన ప్రాంతాల్లో గాలి ఒత్తిడి తగ్గిపోవడంతో పలు ఇక్కట్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఈ విజయం స్ఫూర్తితో ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తారని విశ్వనాథ్ కార్తికేయ పేర్కొన్నాడు. గ్రేట్ బ్రిటన్లోని బర్కింగ్హామ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 22వ కామన్వెల్త్ క్రీడలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో పతకాల వేటకు భారత క్రీడాకారుల బృందం సన్నద్దమైంది. భారత పతకధారిగా పీవీ సింధు వ్యవహరిస్తారు. మన దేశం నుండి 215 మంది క్రీడాకారులు 16 క్రీడల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి పలువురు అగ్రశ్రేణి, వర్ధమాన క్రీడాకారులు గెలిపే లక్ష్యంతో క్రీడా మైదానంలోకి దిగుతున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఈసారి భారత క్రీడాకారులపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత ఏడాది జరిగిన ఒలింపిక్స్తో పాటు పలు అంతర్జాతీయ క్రీడల్లో తమ సత్తాను చాటిన పలువురు క్రీడాకారులు ఈ కామన్వెల్త్ క్రీడల్లో కూడా రాణిస్తారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి బరిలోకి దిగుతున్న పలువురు క్రీడాకారులు కామన్వెల్త్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల ఆశాకిరణం తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇటీవల బంగారు పతకం సాధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 50 కిలోల కేటగిరీలో ఆమె తొలిసారి బంగారు పతకమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. గత ఏడాది ఒలింపిక్స్లో రజతం సాధించి మంచి ఫామ్లో ఉన్న పీవీ సింధుకు కామన్వెల్త్ గేమ్స్లో మంచి రికార్డుంది. 2018 కామన్వెల్త్లో రజతంతో సరిపెచ్చుకున్న సింధు ఈసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మహిళల డబుల్స్లో వర్ధమాన క్రీడాకారులు పుల్లెల గాయత్రి, ట్రిసా జాలీ జోడీ బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెలక్షన్ ట్రయల్స్లో అవలీలగా విజయం సాధించిన ఈ జోడీ పతకం కోసం గట్టి పోటీ ఇవ్వనున్నారు. సీనియర్లలో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డిపై కూడా భారీ అంచనాలున్నాయి. 2018 కామన్వెల్త్లో సెమీఫైనల్స్కే పరిమితమైన ఈ జోడీ నుండి మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు. బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టి మరోసారి కామన్వెల్త్లో పతకం ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ పై భారీ అంచనాలున్నాయి. గత కామన్వెల్త్ క్రీడల్లో డబుల్స్లో బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సింగిల్స్లో రజతం సాధించిన శ్రీకాంత్ ఈసారి స్వర్ణమే లక్ష్యంగా కామన్వెల్త్ క్రీడలకు సన్నద్దమయ్యాడు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సింగిల్స్తో పాటు డబుల్స్, మిక్స్డ్ మొత్తం 3 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఆకుల శ్రీజ ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు సమాయత్తమైంది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం సాధించిన 28 ఏళ్ల బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ 57 కిలోల కేటగిరీలో ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బాక్సింగ్ రింగ్లోకి దిగుతున్నాడు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ అవార్డును 3 సార్లు తిరగరాసిన 22 ఏళ్ల జ్యోతి ఎర్రాజీ మొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్లో పతకం కోసం పోటీ పడుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 32 ఏళ్ల గోల్ కీపర్ రజనీ ఎటిమర్పు మహిళల హాకీ జట్టులో చోటు సాధించారు.
భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో గోల్ కీపర్గా రజనీ పాత్ర ఎంతో కీలకం. ఇక క్రికెట్ మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్లో ప్రవేశపెట్టిన టీ20 మహిళల క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన చోటు సాధించింది. ఇటీవల జరిగిన టీ20 ఛాలెంజ్ టోర్నమెంట్లో ఆమె సత్తా చాటింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. క్రికెట్ వెస్టిండీస్తో జరుగుతున్న చివరి 3వ వన్డేలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 24 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 115 పరుగులు చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్ పార్క్ ఓవెల్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది. మరోసారి కెప్టెన్ శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. విండీస్ బౌలర్లను ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు బాదుతూ ఓపెనర్లిద్దరూ స్కోరును ముందుకు నడిపారు. తొలి వికెట్కు 133 పరుగుల శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో ధావన్, శుభమన్ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. 74 బంతులు ఎదుర్కొని 7 బౌండరీలతో 58 పరుగులు చేసిన ధావన్ ను వాల్ష్ అవుట్ చేశాడు. ధావన్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కు దిగాడు. భారత్ స్కోరు 115 పరుగుల వద్దున్నప్పుడు వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా ఆపేశారు. అప్పటికే శుభ్మన్ గిల్ 51 పరుగులతో, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మొదటి 2 వన్డేల్లో నెగ్గిన భారత్ సిరీస్ ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. 3వ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఒడిశాలోని మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడంతో ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్లో సంబరాలు అంబరాన్నంటున్నాయి. దేశంలోని అత్యున్నత పదవి గిరిజన మహిళకు దక్కడం పట్ల ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ద్రౌపది ముర్ము స్ఫూర్తితో తమ ప్రాంత యువత కూడా ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు. మారుమూల జిల్లా అయినటువంటి ఆదిలాబాద్లో 80% ఉన్నటువంటి జనాభా కలిగిన గిరిజన తెగ ఉన్నది. అలాంటి గిరిజన జాతి నుండి దేశం యొక్క అత్యున్నతమైనటువంటి మన దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు మనకు నియమింపబడము చాలా గర్వకారణము. ఈ మహిళా జాతికి ఈమె తప్పకుండా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. ఏదైతే అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవి ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి అదేవిధంగా రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము గారికి మా ఆదివాసీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏవైతే భారతదేశంలో ఇవాళ ఆదివాసీలు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవన దిశగా కేంద్రం చర్యలు. 1,64,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేబినెట్. దేశంలో బొగ్గు ఉత్పత్తి 31% పెరిగిందని లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. వచ్చే ఏడాదికి 1,000 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటుందని ధీమా. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. క్రీడల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కేటీఆర్ ఆదేశం. కల్వర్టులు, వంతెనల వద్ద పహారా పెంచాలని సూచన. హైదరాబాద్లో ఉగ్రరూపం దాల్చిన మూసీ. లోతట్టు ప్రాంతాలు జలమయం. మూసీ పరివాహక ప్రాంతంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ.